నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట గురించి మాట్లాడుకుందాం. పెద్దలంటారు ఎంత ఒదిగి ఉంటే, ఎంత వినయంతో ఉంటే అంత ఎదుగుతామని. అట్లాగే మన యశస్సు అంటే మన తేజస్సు లేదా మన గుర్తింపు, మన పలుకుబడి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. కాలం కాలానుగుణమైనటువంటి పరిస్థితుల కారణంగా అవన్నీ కూడా ఒక్కోసారి పెరుగుతాయి, ఒక్కోసారి తగ్గిపోతాయి. ఇది వాస్తవం. చాలామంది రాజకీయ నాయకులను చూస్తాం, దానకర్ణులను చూస్తాం. మనం సుబ్బిరామిరెడ్డి గారిని కూడా చూసాం ఈ మధ్య కాలంలో. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండు అనే మాట ఎందుకు వచ్చిందనేది మనం ఒక ఆలోచన చేద్దాం. ఒక టేబుల్ మీద నిగనిగలాడే యాపిల్ని పెడదాం. అన్ని కళ్ళు దాని మీదే పడతాయి. కొద్ది రోజుల తర్వాత చూస్తే అది కొంచెం దాని కళ కోల్పోయి ఉంటుంది. ఆసక్తి ఉన్నా పట్టించుకో. కొద్ది రోజుల తర్వాత ఆ పండు శుష్కించుకుపోతుంది, కుంచుకుపోతుంది. అప్పుడు అసలు పట్టించుకోం. అయినప్పటికీ అది తనని ఎక్కడైతే పెట్టారో అక్కడే ఆ యజమాని పెట్టిన ప్రాంతంలోనే విసిరివేసేంత వరకు అలాగే ఉంటుంది. అంటే చలనం లేదు కదా అనొచ్చు. కానీ అది కుళ్ళి కంపు కొడితే ఎప్పుడో తీసి బయట పడేసి ఉండొచ్చు కదా. అట్లాగే మనకి గుర్తింపు ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు. మనల్ని ఎంతో గౌరవంగా పలకరించిన వాళ్ళే అవమానపరుస్తూ ఉంటారు. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. అందుచేత ఒదిగి ఉన్నందువల్ల నష్టం లేదు. అలాగే ప్రపంచంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. ఒకానొక సందర్భంలో ఒకళ్ళతో మనం వైరుధ్యం పెంచుకొని ఉండొచ్చు, లేదా వాళ్ళు మన పట్ల అనుచితంగా ప్రవర్తించవచ్చు. ఎదురు పడితే ముఖం మార్చుకోకండి, చిరునవ్వు నవ్వండి, పలకరించండి, విష్ చేయండి. పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని కూడా అనుకోని అవసరం లేదు. కానీ మనం శత్రువులం కాదనే భావన క్రమంగా పెరగచ్చు. ఐక్యత